అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కూటమి నాయకుల వేధింపులకు మరో వైఎస్ఆర్సీపీ కార్యకర్త బలి అయిపోయాడు. బయవరం పంచాయతీ 4వ వార్డు మెంబర్గా ఉన్న గొల్లవిల్లి బాబురావు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడు. దీంతో ఆయనపై కూటమి నాయకుల వేధింపులకు దిగారు. గ్రామంలోనే నడుపుతున్న టీ స్టాల్ను తొలగించాలని బాబురావును బెదిరించారు. కక్షపూరితంగా బెదిరించడంతో బాబురావు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కార్తీక్, కక్షలు గొడవలు అసలు ఎటువంటి దౌర్జన్య వాతావరణం లాంటి గ్రామంలో కూడా ఇప్పుడు ఆత్మహత్యలు హత్యలు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామానికి కూడా ఈ భారీ ఎత్తున దాడులు హింసాత్మక ఘటనలు పేటరేగిపోయాయి. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో బయ్యవరం గ్రామంలో తాను నడుపుకుంటున్న టీ స్టాల్ను తొలగించాలని కూటమి నేతలు దౌర్జన్యానికి పాల్పడడంతో వరుసగా 3 రోజుల నుంచి ఈ వేధింపులు జరుగుతూనే వస్తున్నాయి. అవి ఇంకా పేటరేగిపోతుంతో ఏమీ చేయలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త వార్డు మెంబర్ 4వ వార్డు మెంబర్ బాబురావు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే మొట్టమొదటిగా విశాఖపట్నంకి సంబంధించి ఉమ్మడి విశాఖపట్నంలో ఎంతో ప్రశాంతంగా ఉండే రాజకీయ వాతావరణం కూడా కూటమి నాయకులు వేడెక్కిస్తున్నారు. అదేవిధంగా రక్తం టేరు పారిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే పూర్తిగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి కొనతాల వర్గీయులు, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ఎక్కడ ఎటువంటి ల్యాండ్ కనిపించినా కబ్జాకు దిగుతున్నారు. దాన్ని ప్రశ్నించిన వారిపై పగబడుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఓటర్ని కూడా సైతం టార్గెట్ చేసుకుంటూ వారిపై దౌర్జన్యాన్ని పాల్పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తన కుటుంబ పోషణ కోసం ఏర్పాటు చేసుకున్న టీ స్టాల్, ఎన్నో ఏళ్లుగా అక్కడ టీ స్టాల్ ఉంది. అయితే ఆ టీ స్టాల్ను తొలగించాలని కూడా దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. అయితే అంత సడన్గా టీ స్టాల్ను తొలగించినట్లయితే తన కుటుంబ పోషణ ఏమవుతుందని అర్థం కాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు బాబురావు. ప్రస్తుతం పోలీసు అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. అయితే బాబురావు మృతదేహాన్ని అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ విధంగా కూటమి నాయకులు పెట్టలేకపోతుందో వారిని ఎవరు ఆపలేకపోతున్నారు. లా అండ్ ఆర్డర్ అదుపులో లేకుండా పోతుంది. ఎప్పుడూ కూడా కూటమి నాయకులు రాజకీయాలు మాట్లాడడం తప్ప కానీ సాధారణ ముఖ్యంగా పౌరులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజంలో ప్రతి ఒక్క ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క అధికారి పట్టించుకోకుండా పోతున్నారు. అయితే బాబురావు కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? బాబురావుకి 2 పిల్లలు ఉన్నారు. అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చాలా కాలం నుంచి ఉన్నాడు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం చాలా వరకు కూడా పోటీ పడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో అతను టార్గెట్ చేసుకుంటూ అతను టీ స్టాల్ను తొలగించాలని అధికారులతో కూటమి నాయకులు కుమ్మక్కయ్యారు. రెవెన్యూ అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికారులతోటి కుమ్మక్కయ్యి ఇది అనాధికారికంగా ఉన్న ల్యాండ్, ఇందులో టీ స్టాల్ తొలగించాలని కూడా అతన్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా అతన్ని ఎంతో కూడా వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు తాళలేక బాబురావు ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం చోటు చేసుకుంది. ఇప్పటికైనా సరే కూటమి నాయకులు ఈ దాడుల్ని దౌర్జన్యాలను ఆపకపోతే మరిన్ని ఎంతోమంది ప్రాణాలు బలైపోయే అవకాశం ఉంది. కార్తీక్, ఓకే నరేష్. స్వీట్ స్టాల్ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి చేయడం జరిగింది. ఆ యొక్క జీవనోపాధిని తెలుగుదేశం కార్యకర్తలు అలాగే దాని మీద తప్పుడు ఫిర్యాదులు చేసి కంప్లైంట్ ఇవ్వడం వల్ల రెవెన్యూ సిబ్బంది యొక్క స్వీట్ స్టాల్ తొలగిస్తామని నోటీసులు అందించడం జరిగింది. దానికి బాబురావు అనే వ్యక్తి మనస్తాపానికి గురై ఆ యొక్క ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది. గ్రామంలోని తెలుగుదేశం నాయకులు పదే ఫిర్యాదు చేస్తూ రెవెన్యూ సిబ్బంది గ్రామ తెలుగుదేశం నాయకులు కలిపి నిన్న 11 గంటలకి ఆ కొట్టు ఈవేళ ఉదయం తొలగిస్తామని చెప్పేసి ఫైనల్ నోటీస్ అందించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఇంట్లోనే ఉరేసుకొని చనిపోవడం జరిగింది.